been brilliant. So audience cinema బాగుంటే తప్పకుండా చూస్తారు అనేదానికి it's one more underlining point. ఈ సినిమా is doing extremely well, a very different kind of film, రెగ్యులర్ ఫార్మాట్లో ఉండకుండా చాలా హై అడ్రినల్ చార్జ్ అయ్యే ఒక సినిమా ఇది. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. వీవ్ డన్ అ గుడ్ రిలీజ్. వీ వాంట్ టు థ్యాంక్ సన్ పిక్చర్స్, లోకేష్ కనకరాజ్, ద డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ చాలా బాగా తీశాడు. హీరోయిన్ హూ ప్లేడ్ చంద్ర, షీఈ్ ఆల్సో డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ లోకేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సో వీ థింక్ దిస్ ఫిలిం విల్ గో అంటే షో వైజ్ it's already started well and it's just improving very very well. I want to congratulate the entire team. Thank you all for making this possible. I thank the Maran family, Kannan sir, Shanti madam, Naresh sir, all of them who have helped us giving in the rights of this movie. And future also, we hope that Jailer 2 will be a super hit. And this picture, I think from tomorrow, it will be total housefuls. It's a blockbuster hit. I thank all the media persons for coming here. Thank you. థ్యాంక్ యూ ఆడియన్స్. ఇంతటి సక్సెస్ని ఇచ్చిన మన తెలుగు ఆడియన్స్కి ఫస్ట్ థ్యాంక్ యూ. మాకు ఈ రైట్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన సన్ పిక్చర్స్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడగాల్సింది ఏమైనా ఉంటే అడగండి అమ్మ, అప్పుడు కొంచెం ఏదో ఉంటుంది. ఎవరు చెప్పండి అమ్మా. అంటే ఎటువంటి పబ్లిసిటీ కూడా చేయలే అసలుకి, ఏమి చేయకుండా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ రావటం అంటే అది మామూలు విషయం కాదు. మీరు ఎలా నమ్మారు ఈ సబ్జెక్ట్ పైన? అసలు మనకు తెలియదు కదా ఈ సినిమా గురించి. అంటే ఒకటి, సన్ పిక్చర్స్ మాకు ఇస్ అన్ ఆన్ గోయింగ్ అండర్స్టాండింగ్. వాళ్ళు చేసే సినిమాలన్నీ మేమే చేస్తున్నాం. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ అండర్స్టాండింగ్. వాళ్ళు ఒక సినిమా తీసి ఇలా కావాలి అని అంటే వీ వర్ రెడీ టు డూ ఇట్. వాళ్ళకి యాక్చువల్లీ లోకేష్ గారు, అనిరుద్ధ్ గారు రావాల్సింది, బట్ డ్యూ టు టైమ్ కన్స్ట్రెయింట్స్ రాలేకపోయారు. ఐ థింక్ నెక్స్ట్ వీక్ వస్తారు కూడా. కానీ ఒక నమ్మకం ఉంది. అంటే ఆ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్, కళానిధి మారన్ గారి జడ్జ్మెంటు, దే ఆర్ ఆల్ పాజిటివ్. సో వెన్ ద టైమ్ ఇస్ గోయింగ్ రైట్ బాగుంటుందనే ధైర్యంతో చేసాం. ప్లస్ ఉంటాం కదా టీంలో కూడా, మేము అందరం కలిసి చేస్తున్నప్పుడు ఆ ధైర్యం కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఏషియన్ సురేష్ అంటే మీ ముగ్గురు కలిసి సినిమా ఏదో సబ్జెక్ట్ ఉంటేనే తీసుకుంటారు. జైలర్ కానీ లాస్ట్ వచ్చింది ఏది అది అసలు పబ్లిసిటీ ఉండదు, కానీ అది చూస్తేనే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటాయి. అంటే జనం బాగా తెలివిగల వాళ్ళు. వాళ్ళకి తెలిసి ఇది మంచిదో ఇది కాదు వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ట్రైలర్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. మిగతా అంతా ప్యాడింగ్. సక్సెస్ మీట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్? రేపు ఆయన వస్తారు కదా, నెక్స్ట్ వీక్ విల్ బి డూయింగ్. నెక్స్ట్ వీక్. ఓకే. ఇంకెవరైనా సార్ ఇది ఒక అంటే